ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆయన మహాకృపను బట్టి ఈరోజు ఈ విధంగా ఆరోగ్యంగా ఉండి నేను మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు కృపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే మొన్న ఎండ దెబ్బ తినేసాం. నేను పాస్టర్ గారు వైజాగ్ వెళ్ళడం రావడంలో చాలా ఎండ దెబ్బ తినేసి చాలా బలహీనమైపోయాము. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన వాక్యం ద్వారా మమ్మలను బలపరిచి ఉన్నారు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనంలో సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. నిజంగా అదే ఆ బలహీనత నీరసంలో మేమేమీ లేవలేకపోయాం. అంతా చాలా బలహీనమైపోయాం. కానీ దేవుడు తన కృపచేత సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. మళ్ళీ ఈరోజు చక్కగా మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడే తన బలాన్ని ఇచ్చి ఉన్నారు. ఆయనే తన శక్తితో నింపి ఉన్నారు కదా. ఈ రోజున ఎవరెవరైతే బలహీనతతో ఉన్నారో, మొన్న భయంకరమైన ఎండల్లో ఎవరైతే సిక్కై ఉన్నారో, ఎవరు ఏ పరిస్థితిలో ఉండి ఉన్నారో, బలహీనులందరి కొరకు ఈ రోజున మనం ప్రార్థన చేద్దాం. మీరు కూడా నాతో ఏకీభవించి ప్రార్థించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. సకలాశీర్వాదములకు కారణభూతుడమా యెహోవా, పరిశుద్ధుడా నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. నాయన, ఈ సమయమందు మీరు గొప్ప దేవుడుగా, కృప కలిగిన దేవుడుగా, కనికరం కలిగిన మహారాజుగా మీరు మాకు ఉండినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, శక్తి కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు అయ్యా. మీకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు తండ్రి. మీకు సమస్తము సాధ్యమే. బలహీనులను ప్రభువా బలపరచువారు మీరే, సొమ్మసిల్లిన వారిని బలపరిచేవారు, శక్తిహీనులకు బలాన్నిచ్చేవారు కూడా మీరే తండ్రి. ఎవరెవరు నాయనా బలహీనతలతో బాధపడుతూ ఉన్నారో, నాయనా ఎండ దెబ్బే కానివ్వండి, రకరకాల బలహీనతలతో నలిగిపోతూ ఉన్నారు, అటు బిడ్డలందరి కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నీ యొక్క దయగల హస్తము వారి మీద మీరు ఉంచి ఉన్నారు. నీ కుమారుడైన యేసు రక్తంలో ఉన్న అద్భుతమైన శక్తిని, ప్రభావమును ప్రభువా నాయనా, ఆ యొక్క రక్తంలో నుంచి బలహీనులైన ప్రతి ఒక్కరి మీదను మేము ప్రకటిస్తూ ఉన్నాం నాయనా. రక్తంలో ఉన్న శక్తి వారిని తాకుతూ ఉన్నప్పుడు వారు ఎంతటి బలహీనులైనా, ఎంతటి పరిస్థితిలో కృంగిపోయినా నాయనా, లేవలేని స్థితిలో పడి ఉన్నా మీ యొక్క రక్తము మమ్మల్ని లేవతీస్తూ ఉంది ప్రభువా. మీ యొక్క రక్తము మాకు కావలసిన శక్తిని, బలమును అనుగ్రహిస్తూ ఉంది నాయన. మీ ప్రశస్త రక్తము మా సమస్యలన్నిటి నుండి మాకు విడుదల చేస్తుంది నాయన. ఒక్కొక్కసారి డాక్టర్స్ ప్రభువా మేము ఇక చెప్పలేము అని అనొచ్చు, కానీ ప్రభువా మీరైతే నేను చెప్పగలను, నీవు స్వస్థత పొంది ఉన్నావు అని మీరు చెప్తూ ఉన్నారు. మీరు పొందిన ప్రభువా నాయన, నీ కుమారుడు పొందిన గాయాల చేత మాకు స్వస్థత కలిగినది అని మీ వాక్యం చెప్తూ ఉంది నాయన. మేము దాన్ని నమ్ముతున్నాం తండ్రి. మీ కార్యాలు మా పట్ల మీరు జరిగించి ఉన్నారు, అద్భుతాలు జరిగిస్తూ ఉన్నారు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గుండె బలహీనతతో తండ్రి, మరి ప్రభువా బ్రెయిన్లో ప్రభువా బలహీనతలతో, థ్రోట్ బలహీనతలతో నాయన, కిడ్నీ బలహీనతలతో, ఊపిరితిత్తుల బలహీనతలతో ప్రభువా నాయన, ఏ రకరకాల బలహీనతలతో బాధపడుతూ ఉన్న బిడ్డలందరి కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం. పెరాలసిస్తో బాధపడుతున్న బిడ్డల కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అలాగే హెచ్ఐవితో ప్రభువా బాధపడుతున్న బిడ్డల కొరకును మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. ఇదిగో థైరాయిడ్తో ప్రభువా బాధపడుతున్న బిడ్డలు, షుగరు, బీపీలతో నలుగుతున్న బిడ్డలందరి కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం. గుండె బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఊబకాయంతో బాధపడుతున్న బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి బలహీనతకు కూడా నాయన నీ కుమారుడైన యేసు రక్తమే అన్ని బలహీనతల నుండి స్వస్థతనిస్తూ ఉంది. అట్టి బలహీనపరుస్తున్న బిడ్డల మీద నాయన
మీ కుమారుడైన యేసు రక్తాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను. బలహీనపరుస్తున్న ఆత్మ యేసు నామములో బిడలో నుంచి నిన్ను బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. నజని యేసు నామములో స్వస్థపరుచు మీ హస్తము బిడల మీద మేము ప్రకటిస్తూ ఉన్నాం. తండ్రి, కంటి బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. గ్లూకోమాతో తండ్రి ప్రభువా కళ్ళు పూర్తిగా కనబడని పరిస్థితిలో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. కానీ నాయన డాక్టర్స్ రిపోర్ట్ అయితే తండ్రి ఇక మీకు చూపు లేదు అని చెప్తూ ఉంటారు. కానీ మీరు ఇచ్చే రిపోర్ట్ ఏంటంటే మీరు పొందిన గాయాల చేత స్వస్థత కలిగినది అని మీరు చెప్తూ ఉన్నారు. వాటి గొప్ప కార్యాలు ఏ బలహీనతతో బాధపడుతున్న బిడ్డలైనప్పటికీ వారందరి మీదను యేసు రక్తాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం. స్వస్థపరుచు నీ హస్తము వారికి తోడుగా ఉంచి ఉన్నారు. నీ కరుణ హస్తము వారికి తోడుగా ఉంచి ఉన్నారు. రాత్రులు నిద్ర పట్టక బాధపడుతున్న బిడ్డల కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మంచి నిద్ర వారికి దయచేయండి నాయనా. నీ కార్యాలు ఒక్కొక్కరి పట్ల మీరు జరిగించి మీరు మహిమ తెచ్చుకొనమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ బలహీనతలన్నిటి నుండి విడుదల స్వస్థత మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించును గాక. ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండండి. దేవుడు మిమ్మును దీవించును గాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోం.